ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని వీడియోస్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేది అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండుంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఇప్పుడు మనం లైవ్‌లోకెళ్దాం. రోజుట్లాగే మన బ్లూ లెవెల్‌తో కంపేర్ చేస్తూ జోన్స్, ఆ జోన్స్ కాడ నుంచి ఎంట్రీస్. రోజు ఇలాగే ఎంట్రీస్ చేస్తున్నాం. ఈరోజు కూడా అలాగే. నా కన్ఫర్మేషన్ వచ్చింది. ఎంట్రీ తీసుకున్నా. ఎంటైర్ నా జోన్. నిఫ్టీ. జనాలందరూ నిఫ్టీ అంటేనే కావాలి. ఇంట్రెస్టా? ఫస్టా? అందుకనే ఫస్ట్ రోజు నిఫ్టీని చెప్తున్నా. అలాగే నాకు ఎంట్రీ చూపిస్తే నాకు కన్ఫర్మేషన్ ఉంటే ఎంట్రీ తీసుకొనే చెప్తున్నా. ఊరికేది ఊరికే ఏం చెప్పట్లా. ఏం లెవెల్స్ తీసుకొని ఏదో తీసుకొని. ఓకే. ఇది. ఇది నా జోను. నా ఎంటైర్ జోను. ఈరోజు 2 సార్లు 2 ట్రేడ్‌లు తీసుకున్నా. ఎలాగంటే ఇది నా ఎంట్రీ. ఎప్పుడు ఇక్కడ 2 క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తున్నప్పుడు నా లెవెల్స్, నా జోన్స్ ఇయి. హ్మ్. తీసే ఇది. ఇది నా జోను. నా జోన్‌కి ఏం చేసింది పొద్దున ఇప్పుడు నేనిక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ? ఈ 2 క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తున్నప్పుడు ఎంట్రీ తీసుకున్నా. 15 పాయింట్లు. చెప్పాగా దగ్గరలో ఏదైతే స్వింగ్ ఉంటదో, ఆ స్వింగ్ పైన పెట్టడానికే రెడీ అవుతా. ఆ స్వింగ్‌కి గాని 13 పాయింట్లు, 12 పాయింట్లొస్తే 18 పాయింట్లు, 17 పాయింట్లు అలాగొస్తే 2 పాయింట్లు కలిపి 15 గాని, 20 గాని పెడుతుంటా. ఇప్పుడు నాకు ఈ స్వింగ్‌కి ఎన్ని పాయింట్లొచ్చింది? పద 13 పాయింట్లేమో వచ్చింది. నేను 2 పాయింట్లు కలిపి 15 పాయింట్లు పెట్టాను. పొద్దున్న ఈ 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తున్నప్పుడు నా ఎంట్రీ. ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అవ్వంగానే చూపిస్తా. ఇదిగోండి. నిన్నటి రోజున ఏం చేసిందో ముందు రీడ్ చేయాలి. ఏం చేసింది? ఈ జోన్‌ని టెస్ట్ చేస్తూ కిందకొచ్చి క్లోజింగ్ ఇచ్చింది. కన్ఫర్మ్ చేసింది. ఓపెనింగ్ కిందే ఇచ్చింది. న్యూ లో క్రియేట్ చేసింది. ఈ జోన్‌కి న్యూ లో క్రియేట్ చేసింది మార్నింగ్ ఓపెన్ అవ్వంగానే. ఆల్రెడీ డిఫైన్ ఇంకా. ఈ టాప్ లెవెల్ టచ్ అయినాక ఎప్పుడైతే 2 లెవెల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు నా ఎంట్రీ. అలాగే ఆడ ఎంట్రీ ఇచ్చాను. ఎన్ని పాయింట్లొచ్చింది నాకు? 70 పాయింట్లొచ్చింది. ఈ లోన్ బ్రేక్ చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే ఈ లోన్ బ్రేక్ చేయలేక మళ్ళీ పైకి పోయి రెండోసారి వచ్చింది కదా! ఈ లోన్ బ్రేక్ చేయలేకుండా హయ్యర్ అయ్యేసేటప్పుడే ఎగ్జిట్. ఇప్పుడు ఇలా వచ్చింది కదా! ఇలాగే ఇదే యత్నం నడుకొచ్చింది. ఈ లోన్ బ్రేక్ చేయలా. మళ్ళీ టెస్ట్ చేసుకుంది. టెస్ట్ చేసుకొని రెండోసారి ట్రై చేస్తది కదా! అప్పుడు గాని ఈ లోన్ బ్రేక్ లేకుండా మళ్ళీ హయ్యర్ గాని 2 గ్రీన్ క్యాండిల్ ఏస్తుంటే ఎగ్జిట్ అయిపోయా. అప్పటికి 70 పాయింట్లొచ్చింది నాకు. 15 పాయింట్లు పెడితే 70 పాయింట్లొచ్చింది. నా రిస్క్ వచ్చి దీంట్లో 15 పాయింట్లే. 70 పాయింట్లొచ్చింది. మళ్ళీ రెండో ఎంట్రీ తీసుకున్నా ఇప్పుడు. ఎంటర్. ఇప్పుడు ఎక్కడి నుంచి? ఈ జోన్ ఇక్కడి నుంచే. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచే. ఎందుకంటే టాప్ లెవెల్ టెస్ట్ చేసేసింది. మళ్ళీ రీటెస్ట్‌కొచ్చినా ఎక్కడికొచ్చినా సరే ఈ లెవెల్స్ దగ్గర నించుంటది. ఈ లెవెల్స్ దగ్గర 2 క్యాండిల్స్‌ని ఎప్పుడు బ్రేక్ చేస్తుంది? ఇది నా గ్రీన్ క్యాండిల్. దీన్ని బ్రేక్ చేయలేదు. దీన్ని బ్రేక్ చేయల. ఇయన్నీ లో దీని లోపలే ఉన్నాయి. ఎప్పుడు 2 గ్రీన్ క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తుంది? ఈడ బ్రేక్ చేస్తుంది. ఈ యత్నంలో ఎంట్రీ ఇచ్చా. సేమ్ ఎస్ఎల్ మళ్ళీ. ఎంట్రీ ఇచ్చాను. ఇదే లెవెల్‌లో వచ్చింది. ఎన్ని పాయింట్లొచ్చింది? సేమ్ మళ్ళీ అక్కడి నుంచే చూస్తే 28 పాయింట్లొచ్చింది. నేను పెట్టిన 15 పాయింట్లు మళ్ళీ 30 పాయింట్లొచ్చింది. కానీ ఎగ్జిట్ కాను. ఎందుకంటే నా లెవెల్ దగ్గరే నేను తీసుకున్నా. పోతే వచ్చిన దాంట్లో 70 పాయింట్లోంచి ఇంకో 15 పాయింట్లు ఇచ్చేస్తా. అది. నా ఫేవర్‌గానే ఉందిగా ఆప్షన్. ఇది క్యాష్ ఇండెక్స్ ఇది. ఇది ఆప్షను. ఎంత? 20 డిసెంబర్ 30, 26,000 స్ట్రైక్ ప్రైస్‌ని పీఈని బై చేసిన. ప్రస్తుతానికి రెండో ఎంట్రీ కూడా ఫేవర్‌గా ఉంది. ఓకే. ఇది మెయిన్. ఇది నిఫ్టీ. ఇది నిఫ్టీ. మన మెయిన్ ఏంది? స్టాక్స్. మనం ఎక్కువ స్టాక్స్‌లోనే చేస్తాం. నిఫ్టీ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే నిఫ్టీలో ఎంట్రీస్ తీసుకుంటాం. లేకపోతే అసలు నిఫ్టీ జోలికెళ్ళం. నెక్స్ట్ మనం ఎక్కువగా చేసేది ఏంది? స్టాక్స్‌లో. ఆ స్టాక్స్‌లో ఏమేమి ఎంట్రీలు తీసుకోవాలో చెప్తా. ఏషియన్ పెయింట్ తీసుకున్నా. ఎక్కడ? ఈ టాప్ నా జోన్. నా బ్లూ లెవెల్ ఎక్కడుంది? ఇక్కడుంది. నా జోన్ ఎక్కడుంది? ఇక్కడుంది.
నాకు నిన్నటి రోజు టచ్ అయిపోయింది. పొద్దున ఓపెన్ అవ్వగానే నా బ్లూ లెవెల్ టచ్ కాకుండా వెళ్ళింది ఇది. ఆ ధైర్యంతో నా లెవెల్కి టాప్ లెవెల్కి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసే టైము ఉండాలి. ఎందుకంటే ఆ జోన్ మొత్తాన్ని తింటే కానీ నీకు ఎంట్రీ ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఇదిగో ఇక్కడ ఒకసి 2, 3 ఇన్నిసార్లు టెస్ట్ చేసినా సరే ఎస్ఎల్ తినదు. ఇవన్నీ ఎస్ఎల్ క్రియేట్ చేస్తూ పైకి పోయినప్పుడు నాకు ఎంట్రీ ఇస్తుంది. నేను ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నా? సేమ్ 2 క్యాండిల్స్ బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ, ఇక్కడ దీనిపైన ఎస్ఎల్ ₹4.90 వచ్చింది. నాకు ఇదే ఫ్లోలో 1:6 వచ్చింది. 1:6 ఎగ్జిట్ అయిపోయా. నా మెయిన్ బ్లూ లెవెల్ టచ్ అయిందంటే నేను ఎగ్జిట్ అయిపోతా. నిఫ్టీ ఫేవర్ కొన్నా. ఇది ఎందుకంటే మధ్యాహ్నం 2:30 అయింది. ఇది మళ్ళీ ఫేవర్ ఉండొచ్చు. నా లెవెల్ టచ్ అయినప్పుడు బంప్ వచ్చింది. నిఫ్టీ కొంచెం బై జరుగుతున్నప్పుడు ఇది కిందగా నాకు ఫేవర్గా వచ్చేసింది. కుదిరితే సైడ్ వేలోకి వెళ్ళిపోద్ది. ఆదాయం అయితే ఇది కుదిరితే మళ్ళీ ఉల్టాకి వెళ్తాను ట్రై చేస్తుంది. ఓకే, అందుకని ఎగ్జిట్ అయిపోయి 1:6. ముందు మనం ఇక్కడ దాకా వెళ్ళేదాకా వెయిట్ చేయగలగాలి. ఇక్కడ మెయిన్ వచ్చి ఏమి లేదు. ఇక్కడ ముందు సైకలాజికల్గా నువ్వు స్టేబుల్ అవ్వగలగాలి. సైకలాజికల్గా స్టేబుల్ అవ్వాలంటే అది చాలా కష్టం. నేను ప్రతిరోజు నా డిస్క్రిప్షన్లో చెప్పేది అదే. ఇప్పుడు ఇక్కడ దాకా పోయేదాకా వెయిట్ చేయరుగా రిటైలర్లా. ఈ లోపే మెయిన్ లెవెల్ పట్టుకుని, ఆ లెవెల్ పట్టుకుని, ఈ లెవెల్ పట్టుకుని ఎంట్రీ అయిపోయి ఉంటుంది. యాక్చువల్గా ఎక్కడ పోయినాక నా ఎంటర్ జోన్కి ఈ జోన్ టచ్ అయినాకే ఆ ఫ్లో అనేది ఉంటుంది. ఎంట్రీ తీసుకున్నా 1:6 వచ్చింది దీంట్లో. ఓకే, అది నెక్స్ట్ నాకు ఇంక ఎంట్రీలు హిండాల్కో తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా? ఈ 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు తీసుకున్నా ఎంట్రీ. ఇక్కడ నుంచి ఎక్కడికి 1:2 వచ్చింది. 1:2 వచ్చింది. మళ్ళీ 0:0 మైనస్లోకి వెళ్ళింది. ఎప్పుడు సేమ్ అన్ని ఎంట్రీలు ఒకేలా ఉంటాయి. నా బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నిన్న కూడా దీన్ని ఏం చేశాను? నిన్న కూడా ఈ బ్లూ లెవెల్తో కంపేర్ చేస్తూ సెల్ చేసా. 1:15 వచ్చింది. ఈరోజు సేమ్ జోన్ దగ్గర మీరు పోయి నా బ్యాక్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే, నిన్నటి వీడియోని కానీ మీరు చెక్ చేసుకుంటే సేమ్ ఇదే జోన్ ఉంటుంది, ఇవే లెవెల్స్ ఉంటాయి, ఇవే సేమ్. అలాగే ఈరోజు కూడా నా ఎంటర్ జోన్ దగ్గర దొరికింది. నేను 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ ఇచ్చా. టాప్లో ఎస్ఎల్ పెట్టా. నాకు ఫస్ట్ ఫేవర్గానే వచ్చింది. 1:2 వచ్చింది. మళ్ళీ రిటర్న్ పోయింది. మైనస్లో ఉంది. చూద్దాం సాయంత్రానికి కదా. ఎస్ఎల్ పోతే ఎస్ఎల్ ఇచ్చేస్తా. 1:1కి 1:2కి ఎగ్జిట్ గాను. ఎందుకంటే నా మినిమం 1:4. 1:4 తీసుకుంది ఎగ్జిట్ గాను. కుదిరితే ఎస్ఎల్ ఇచ్చేస్తా. 3 గంటలకు మాత్రం 0:0 చేసి పెడతా. ఏడైతే ఎంట్రీ ఇచ్చానో ఆడే ప్లేస్ చేసి పెడతా. ఓకే, అది దీంట్లో. నెక్స్ట్ ఏది? ఇది నెస్ట్లే ఇండియాలో పొద్దున్న ట్రేడ్ ఇచ్చా. నేను ఇక్కడ నుంచి ట్రేడ్ ఇచ్చా. ఈ బ్రేక్ చేసి లోపలికి వచ్చినప్పుడు ఈ ట్రేడ్ ఇచ్చి దీనిపైన ఎస్ఎల్ పెట్టాను. అదే ఫ్లోలో వచ్చింది. నేను ఇక్కడ టచ్ అయితే ఎగ్జిట్ అవుదాం అనుకున్నా, కానీ ఒక్క క్యాండిల్లో ఎస్ఎల్ పోయింది. ఒక్క క్యాండిల్ ఎస్ఎల్ పోయింది. మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నా. సేమ్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో నా 2 క్యాండిల్ని ఇవన్నీ లో వోల్టేజ్ ఎక్కడైతే ఇక్కడ బ్రేక్ చేస్తుందా ఏడే ఎంట్రీ, దీనిపైనే స్టాప్ లాస్. ప్రస్తుతానికి 1:2 రన్ అవుతుంది. సాయంత్రానికి ఎస్ఎల్ పోద్దా? దాని రికవరీ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. నీ ఎంట్రీ పోయిన, నీ ఎస్ఎల్ పోయినా మళ్ళీ రికవరీ మెథడ్ ద్వారా తీసుకుంటే నీ రికవరీ అయితే అయింది. నువ్వు అప్పుడు రికవరీ అయినప్పుడు నువ్వు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు, లేకపోతే నీ ఫేవర్గా నీకు తెలుసు కాబట్టి, మనకు తెలుసు కాబట్టి మనం ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫిల్ చేయాలి. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు అసలు. ఈ క్యాండిల్ మొత్తం ఎస్ఎల్ అందరూ తినేసినాయి. టాప్లో ఉన్న ఎస్ఎల్ని తినేసింది. ఇంకా మనం లైక్ మళ్ళీ తినేసింది. మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, అది దీంట్లో 1:2 రన్ అవుతుంది. ఇంకా మిగతాయి కనీసం చూద్దామన్నా కూడా ట్రేడ్స్ కూడా చూపించున్నాం. చూడండి మన జోన్స్కి బజాజ్ ఆటో ఎంట్రీస్ చూపి ఇది నా జోను. ఈ నుంచి సెల్ అయింది కదా. ఈ నుంచి జనాలందరూ మెయిన్ లెవెల్ ఇక్కడ చాలా లెవెల్స్ ఉంటాయి. చాలా లెవెల్స్ ఉంటాయి. ఐలైన్ అయ్యని నా ఎంటైర్ జోన్ ఇది. ఇక నుంచి వచ్చినప్పుడు నేను ఎంట్రీ ఎందుకు నా ఎంటైర్ జోన్ తినేయాలి. ఇప్పుడు తినేస్తే ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది ఎంట్రీ తీసుకుంటా. కానీ 2:30 అయింది. నేను ఇంక ఎంట్రీ తీసుకోను. ఎందుకంటే 2:30 తర్వాత ఎంట్రీస్ అయితే ట్రిగ్గర్ చేయను. ఏదైతే ఉన్నాయో వాటిని టార్గెట్ బుక్ చేసుకుంటూ 0:0 చేసి పెట్టుకుంటూ ఎస్ఎల్ పోతే ఎస్ఎల్ ఇస్తూ ఉంటామే. మళ్ళీ న్యూ ఎంట్రీస్ అయితే 2:30 తర్వాత ఇచ్చే పరిస్థితే లేదు. అది ఇంకా నీకు ఎంట్రీ చూపిదు కుదిరితే. చూడండి నా అంటే జోన్ పైకి పోయింది. కన్ఫర్మ్ చేసింది అంటే పైకి వెళ్తానని. ఎక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ తాప పోయినప్పుడు హైని బ్రేక్ చేయలేకపోతే ఎంట్రీ తీసుకుంటా. ఇంకా అప్పుడులోకి ఇది చూపిదుగా. అది ఎన్టీపీసీ కూడా చూపిస్తాను. నా జోన్ ఏడుంది చూడు. ఎంతసేపు కిందకు వచ్చినా మళ్ళీ నా జోన్లోకి వెళ్ళటానికే ట్రై చేస్తుంది. ఎస్ఎల్ కూడా తినేస్తుంది. కుదిరితే నుంచి సపోర్ట్ తీసుకున్నట్టే వేసేస్తుంది. అది చెప్పేది. ఎంటర్ జోన్ని తినేస్తేనే మన ఎంట్రీ ఉంటుంది, లేకపోతే మన ఎంట్రీ ఉండదు. అది లేకపోతే అసలు ఎంట్రీ చూపిది మనకి.
అది. ఓకే. అది ఈరోజు ఎన్ని స్టాక్స్ దొరికాయి? నెస్ట్లే ఇండియాలో 1:2 అక్కడ ఎస్ఎల్ పోయింది, దాన్ని రికవర్ అయ్యి ఇంకో 1:1 వచ్చింది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్లో 1:6 ఇది బుక్ చేసేసాం. ఏంది? ఇది బుక్ చేసేసాం. నెక్స్ట్ హిండాల్కోలో 0:0 ఉంది. మనం ఎంట్రీ ఆడిచ్చాము, ఆడే ఉంది. కుదిరితే ఎస్ఎల్ కూడా పోవచ్చు. ఓకే. అది నిఫ్టీలో ఆల్రెడీ ఎంత తీసుకున్నాం? 70 పాయింట్లు ఆల్రెడీ తీసుకున్నాం. మళ్ళీ ఇంకో ఎంట్రీ ఇచ్చున్నాం, ఆల్రెడీ 30 పాయింట్లు వచ్చింది. మన ఫేవర్గానే ఉంది. ఇది 3 గంటలకు 0:0 చేసి పెడతాం. అది అది ఈ రోజుకి.